ఏపీలో ఈవీఎంలపై స్వరం పెంచుతోంది టీడీపీ. మరోసారి దానిపై పోరుకు సిద్ధమవుతోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం చాలా తేలికని, వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తెస్తోంది. ఎలక్ట్రానిక్స్ దుర్వినియోగం చేయడం చాలా సులభమని వాదిస్తోంది. మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ప్రత్యర్థులపై పోరాటాలు చేయడంలోనూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ టీడీపీ రూటే సపరేటు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డిపై మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ పేరుతో పుస్తకాలు ప్రచురించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు చంద్రబాబు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకాలు ప్రచురించి చంద్రబాబే నేరుగా జాతీయ స్థాయి పెద్దలను కలిసి పంపిణీ చేశారు. అప్పట్లోనే ఈవీఎంలపై కూడా టీడీపీ ఉద్యమించింది. ఈవీఎంలు ఈజీగా ట్యాంపరింగ్ చేయవచ్చని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను పెట్టాలని పెద్ద ఎత్తున ఈ అంశాన్ని టేకప్ చేసింది. చంద్రబాబే నేరుగా జాతీయ స్థాయి నేతల్ని కలవడంతో పాటు ఎలక్షన్ కమిషన్ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఈవీఎంలపై స్వరం పెంచింది టీడీపీ. మొన్న చెన్నైలో కరుణానిధి విగ్రహ ఆవిష్కరణ సభలో సైతం చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. ఈవీఎంల అమలు వలన కలిగే నష్టాన్ని చంద్రబాబు వివరించారు. భారతదేశంలో టెక్నాలజీని ప్రోత్సహించే నేనే వద్దు అంటున్నానంటే అందరూ అర్థం చేసుకోవాలని ఆయన హితబోధ చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో చర్చిస్తున్నామని, ఈవీఎంల రద్దుకై పోరాటం చేస్తానని కూడా ఆయన చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల ప్లేస్లో బ్యాలెట్ పేపర్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఉన్నప్పటి నుంచి చేస్తున్నా ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే లోకల్ బాడీ మన ఎలక్షన్స్ అన్నీ నో ఎలక్ట్రానిక్ ఓటింగ్, పేపర్ బ్యాలెట్కి వెళ్తాం. దేశం అంతా వెళ్లాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ కూడా రావాలి. నో కాస్ట్ ఆఫ్ కాంప్రమైజ్. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మాత్రమే ఈవీఎంలు వినియోగిస్తున్నారని, అభివృద్ధి చెందిన ఏ దేశం కూడా ఈవీఎంలు వాడటం లేదని టీడీపీ వాదిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని టెక్నాలజీ చేతుల్లో పెట్టడం సరైన విధానం కాదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అనుమానానికి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన భారీ మెజారిటీలే కారణం. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చాక ఇంతవరకు అంత భారీ మెజారిటీలు ఏ పార్టీకి రాలేదనేది టీడీపీ వాదన. ఇందులో ఏదో మతలబు ఉందని టీడీపీ అనుమానిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని పెద్ద ఉద్యమం చేయబోతోంది. డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ అనుమానం ఉన్నదండి. ఈవీఎంల మీద అబ్సల్యూట్ గ్యారంటీ ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఈవెన్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదర్ నేషన్స్ కూడా జపాన్ వాళ్ళకి డౌట్ ఉన్నది. ఎక్కడైతే టెక్నికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ అని అనుకున్నాం జపాన్, వాళ్ళకు కూడా డౌట్ ఉన్నది. ఎక్కడ ఇవన్నీ కూడా తయారవుతాయన్నది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో టీడీపీ ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ ఈ ఇష్యూని ఎంతవరకు తీసుకువెళ్లగలుగుతుందో చూడాలి.